ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యాశాఖ అధికారులను ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆల్కట్ గార్డెన్స్ లో గల శ్రీ సత్యసాయి గురుకులంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పీఎం పోషణ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై పలు అంశాలను కలెక్టర్ జిల్లా స్థాయి వర్క్షాప్లో చర్చించారు. పాఠశాలలో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజనం రుచికరంగా శుభ్రంగా ఉండేలా చూడాలని కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఆప్యాయంగా వడ్డిస్తూ 100% విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలోనే తినేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో పాఠశాలల్లో భోజనం చేసే వారి సంఖ్య తక్కువ ఉన్న మండలాల ఎంఈఓలు, ఎస్ఎంసీ చైర్మన్, ఒక కుక్ కలిసి బృందంగా ఏర్పడి బడి భోజనం మెనూలో మార్పులు ఏమైనా ఉంటే చర్చించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తోందని, వారానికి 5 రోజుల పాటు ఉడికించిన గుడ్లు, 3 రోజులు రాగిజావ, 3 రోజులు వేరుశెనగ చిక్కీ అందజేస్తూ విద్యార్థులకు పోషకాహారాన్ని ఇచ్చే విధంగా భోజనం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించవలసిన బాధ్యత వంట చేసే ఏజెన్సీలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. And as well as our men. So మన కొంత కాలంగా మనం మిడ్ డే మీల్ని అమలు చేస్తున్నాం యాజ్ ఎ స్కీమ్. దాని ఆబ్జెక్టివ్స్ కూడా మీకు బాగా తెలుసు. ఫస్ట్ అటెండెన్స్ ఇంప్రూవ్ చేయాలి, ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్ చేయాలి. Whether we are able to achieve అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. సో మనం ఆబ్జెక్టివ్ ఒక స్కీమ్ని మనం రోల్ ఆన్ చేసినప్పుడు, అలాగే ఒక స్కీమ్ని మనం అమలు చేసేటప్పుడు ఇమ్మీడియట్గా మనం ఆబ్జెక్టివ్స్ని నెరవేర్చడం. సో అది రీచ్ అవడానికి కొంత